చలాన్లు బలవంతంగా వసూలు చేయొద్దు. స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తేనే తీసుకోండి. వసూలు కోసం వాహనాలను ఆపొద్దు. బైకులు తాళాలు లాక్కోవడం చేయకండి. చలాన్లు పెండింగ్ ఉంటే నోటీసులు ఇవ్వండి. ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు. ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రమే ఇది. టూ వీలర్స్ వాళ్ళకు కానీ ఏ వీలర్స్ వాళ్ళకు కానీ చలాన్ వేసిన వాళ్ళు ఎట్లా ఆపుతారో తెలుసు కదా. ఏదో మూల వస్తే చాలు, ఏదో షాపని లేకుంటే ఏదో గొర్రెని సందుల్లో ఒత్తి మరి పట్టినట్టుగా ఒకటేసారి పడతారు పోలీసులు. అటు 10 మంది ఇటు 10 మంది అట్లా క్రిమినల్స్ పట్టుకొని ఉంటే ఇప్పుడు మన దేశం ఎప్పుడో బాగుపడేది. అయితే వీళ్ళు అట్లా పట్టుకొని తాళాలు గుంజుకొని ఆడ వీళ్ళు కొంత పైసా వసూలు చేసే కార్యక్రమాలు, చలాన్లు కట్టేది ఉండదు. ఏదో వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు. ఇన్ని చేస్తారు కదా వీళ్ళు. మీకు కోర్టు పంపిస్తాం, మిమ్మల్ని అది చేస్తాం. వాళ్ళు లక్షలు పెట్టి బండి కొనుక్కునేదేమో వ్యక్తి, తెలంగాణ యువకులు కానీ ఎవరైనా కానీ ఏదో ఇది మా బండి అయినట్టుగా గుంజుకుంటారు వాళ్ళు. ఏదో వాళ్ళే కిస్తీలు కట్టినట్టుగా లేకుంటే వాళ్ళే డౌన్ పేమెంట్ కట్టినట్టుగా ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు గుంజుకుంటూ ఉంటారు. అయితే కోర్టుకి ఇదన్నీ చూసి ఈ చలాన్ల వ్యవహారం పైన కోర్టు అయితే మంచి వార్తనే ఇచ్చింది. ఏ విషయంలో కానీ ఎన్ని చలాన్లు ఉన్నా కానీ మీరు వాటిని బలవంతంగా లాక్కోవాల్సిన అవసరం లేదు, బలవంతంగా కట్టించాల్సిన అవసరం కూడా లేదు. అంతగానో చలాన్లు ఉంటే, పెండింగ్ చలాన్స్ ఉంటే మీరు వాళ్ళకు ఇంటిమేషన్ చేయండి, లేకుంటే వాళ్ళకు నోటీసులైనా ఇవ్వండి అనుకుంటూ కోర్టు చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీజీ చదివినోడు, పిహెచ్డి చదివినోడు, గ్రాడ్యుయేషన్ చదివినోడు, మొత్తం టెక్నాలజీ గురించి బాగా తెలిసినోడు, మొత్తం ఏమంటారు దాన్ని కెమిస్ట్రీ, చైన్ రియాక్షన్, ఏదో రియాక్షన్ అంటాడు, నాకు కూడా రాదు అనే మాటలు. కానీ అంత మేధావి గల మనిషి ఏమంటాడంటే అట్లా బండి పోగానే ఇట్లా కొట్టగానే ఫోటో కొట్టగానే డైరెక్ట్ అకౌంట్లు యాడ్ చేయండి, ఆ టెక్నాలజీని తీసుకుంటారండి, మొత్తం డబ్బులు కాజేయండి, రైతు బంధు పడ్డ కూడా మీరే తీసుకోండి అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు అసలు నిజంగా చెప్పాలంటే మతి స్థిమితమై మధ్యలో ఆయనకు మానసికంగా బాగాలేడు. ఫస్ట్ ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థం కావట్లేదు. ప్రజలకు ఎవరైనా మేలు చేసినట్టు చేయాలి కానీ ప్రజల జేబులకు చిల్లు పెట్టేటట్టు చేయొద్దు కదా. మరి ఆయన మాట్లాడిన మాటలకి ఈరోజు కోట అయితే ప్రతి ఒక్కరికి ఊరటనిచ్చిందని చెప్పుకోవాలి. ఈరోజు ప్రతి బైకోనికి తలెత్తుకొని పోయేటట్టుగా ఒక మంచి సూచన అయితే ఇవ్వడం జరిగింది. అంతనే కదా, ఎంతమంది కొందరికి హెల్మెట్ ఉండదు, మర్చిపోతాడు, లేకుంటే హెల్మెట్ పెట్టుడే ఇష్టం ఉండదు. ఇక ఏమంటారంటే హెల్మెట్ పెట్టుకుంటే నువ్వు చస్తావు కదా, సత్తగితే వాడు చస్తారు. కానీ మాట పరంగా చెప్తున్నా, ఒకవేళ చచ్చే ప్రోగ్రామ్ అయినా ఉంటే మరి ట్రాఫిక్ వాళ్ళు ఏం చేయాలి? మరి ఆ చచ్చిన కుటుంబానికి, యాక్సిడెంట్ అయిన కుటుంబానికి మరి ట్రాఫిక్ పోలీస్ దగ్గర నుంచి, వాళ్ళ సంస్థల దగ్గర నుంచి ఓ 10 లక్షలు 20 లక్షలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. అట్లా చేస్తారా? చెయ్యరు. హెల్మెట్ లేదన్న 200, లైసెన్స్ లేదన్న 200, ఇంకేమైనా టైర్ బాగాలేకుండా ఇంకెత్తారు, టైర్ బాగోలేకుండా ఇంకో 200. ఇవన్నీ అవసరమా? బాగుపడేది చేయండి, బాగుపడేది చేయాలి కదా. ఏదో వాళ్ళ సొంత బండ్లు అయినట్టు తాళం గుంజుతారు. మిమ్మల్ని ఎవ్వరు పట్టుకున్నా కూడా ఒకటే చెప్పండి, మీకు ఏది లేకుంటే ఈ పేపర్ స్టేట్మెంట్ అని తీసుకోండి, లేకుంటే ఆ కోర్టు యొక్క వ్యవహారాన్ని కూడా మీరు తీసుకోండి. ఏ పోలీసు వాడు ఆపినా కూడా మీరు ఒకటే చెప్పండి, కోర్టునే చెప్పింది, కోర్టే ఈ విధంగా మాకు ఎటువంటి చలాన్లు మా దగ్గర నుంచి వసూలు చేయదు, బండి తరలో గుంజుకోవద్దని కోర్టే చెప్పింది, మీ యొక్క జులుం ఏందని మీరు క్వశ్చన్ చేయండి. అసలు అడుగడుగున రేవంత్ రెడ్డికి అడ్డంకులే మిత్రులారా. ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు, భూములు కాజేద్దామని ఫార్మా కంపెనీలు అన్నాడు. ఆడ కేసీఆర్ అడ్డొచ్చి వాటిని తినకుండా చేసిండు. మూసి ప్రక్షాళన పేరుతోటి ఆడ కూడా భూములు కాజేద్దామని చూసిండు. ఆడ కూడా కేసీఆర్ అడ్డే పడ్డాడు, కేటీఆర్ అడ్డే పడ్డాడు. తర్వాత హైడ్రా పేరుతోటి అక్కడ కూడా ఎన్నో కుటుంబాలు కూల్చిన తర్వాత కోర్టు కూడా స్టే విధించింది. మీరు చేసే తప్పు అనుకుంటే చెప్పినా కూడా ప్రభుత్వం వినలేదు. ఇన్ని రకాలుగా రేవంత్ రెడ్డికి మతి భ్రమించి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఈ చలాన్ల పైన డబ్బులు అకౌంట్లోకి అటాచ్ చేయండి, పైసలు దండిగా దండుకోండి అంటే కోర్టు చెప్పింది ఏమని, అట్లా ఏ విధమైన పైసలు వసూలు చేసే కార్యక్రమాలు చేయకండి మొహం మీద కొట్టినట్టుగా చెప్పిన వ్యవహారం ఇది.